భారతదేశంలో మొదటి యాచకులు లేని నగరంగా నిలిచింది అది బెగ్గర్ ఫ్రీ సిటీ. బెగ్గర్ ఫ్రీ సిటీగా నిలిచింది మనందరికీ తెలుసు. ఆప్షన్ 3 ఇండోర్. ఇండోర్ మధ్యప్రదేశ్ రాజధాని. అయితే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దేని ద్వారా మనకు ఇది బెగ్గర్ ఫ్రీ సిటీగా అని అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్స్ అనేటువంటిది మంత్రిత్వ శాఖ కృషి వల్ల దీని కింద మనకు బెగ్గర్ ఫ్రీ సిటీగా మనకు అవతరించడం జరిగింది. ఓకేనా. దీన్ని వరల్డ్ బ్యాంక్ కూడా గుర్తించింది. ఇవి రెండు మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత ఎవరు? నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఎన్వి రమణ. ఎన్వి రమణ గారు మనకు 8వ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. 48వ చీఫ్ జస్టిస్గా పనిచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ చెందినవారు. ఇక మనకు మధ్యప్రదేశ్ అనగానే ఈ గ్రేట్ స్థాంచీ స్తూపం గుర్తుకు రావాలి, ఖజురహ మాన్యుమెంట్స్ గుర్తుకు రావాలి, గ్వాలియర్ పోర్ట్, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇంకా మార్బుల్ రాక్స్ జబల్పూర్, బింబేట్కా గుహలు హిస్టరీలో మనకు వస్తుంది. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ, అదేవిధంగా కన్హాన్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మనకు మధ్యప్రదేశ్ అనగానే గుర్తుకు రావాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? 1 ఉత్తరప్రదేశ్ లక్నోలో ప్రారంభించడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఉత్తరప్రదేశ్కు. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ను ఆపరేషన్ సింధూర్లో వాడినమన్నట్టు మనకు రక్షణ శాఖ తెలిపింది. భారత్ తరపున IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? భారత్ తరపున IMFలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే ఆప్షన్ 2 పరమేశ్వర్ అయ్యర్. ఇటీవల యునెస్కో నుంచి వైదొలిగిన దేశం ఏది?